హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈరోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. బాహుబలి ద ఎపిక్ మూవీ అయితే రిలీజ్ అయింది. బాహుబలి అనగానే నాకు మెయిన్గా గుర్తొచ్చేది మేబీ మీ అందరికీ ప్రభాస్ గుర్తొస్తాడేమో, నాకైతే గుర్తొచ్చేది రాజమౌళి మాత్రమే. అసలు 2015లో బాహుబలి అని ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ చేశాడు, అంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశాడు. అది గ్రాండ్ సక్సెస్ అవ్వటంతో, ఇండస్ట్రీ హిట్ అవ్వటంతో పాన్ ఇండియా అంటూ మొదలైంది. 2017లో బాహుబలి ద పార్ట్ 2 ద కన్క్లూజన్ అంటూ రిలీజ్ చేశాడు. దానితో ఇండియన్ హిస్టరీ సినిమా మొత్తం మారిపోయింది. ఇండియన్ సినిమా హిస్టరీ మొత్తం మారిపోయింది. అక్కడి నుంచి పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటూ మొదలైంది. అసలు రాజమౌళి దగ్గర నుంచే పాన్ ఇండియా అనేది మొదలైంది నా ఉద్దేశంలో. ఇంకా అప్పటి నుంచి ఏ పెద్ద హీరో మూవీ వచ్చినా పాన్ ఇండియా హీరో, పాన్ ఇండియా లెవెల్ సినిమా, పాన్ ఇండియా హిట్ అంటూ మొదలైంది. పాన్ ఇండియా స్టార్డమ్ని తీసుకొచ్చిందే రాజమౌళి. రాజమౌళి లేనిదే పాన్ ఇండియా, ఇండియన్ లెవెల్ సినిమా, ఇండియన్ హిస్టరీ సినిమా అంటూ ఏది లేదని నా ఉద్దేశంలో. ఒక గ్లోబల్ బ్రాండ్ అనేది ఇండియన్ సినిమాకి మొదలైంది అంటే అది రాజమౌళి దగ్గర నుంచే. సో ఐ రెస్పెక్ట్ రాజమౌళి. ఇంకా ఈ మూవీకి వచ్చేస్తే 2 పార్ట్లలో వచ్చిన మూవీని కుదించి ఒక్క పార్ట్లో తీసాడంటే దానికి సాధ్యం కూడా రాజమౌళికే సాధ్యం. ఒక హీరో అప్పుడే బాగా హై లెవెల్లోకి వస్తున్న హీరో, రెబల్, డార్లింగ్, మిర్చి అట్లా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ హై లెవెల్లో వస్తున్న హీరో ఒక 4 years బ్లాక్ అయ్యి ఒకటే మూవీ దగ్గర ఉన్నాడంటే అది కూడా హీరోకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్, అది హీరో గొప్పతనం. రాజమౌళి ఆ విధంగా కూర్చోబెట్టాడు ప్రభాస్ని అయితే మాత్రం. ఇది చూస్తుంటే ప్రభాస్ని రాజమౌళి హాలీవుడ్ మూవీస్లో జేమ్స్ బాండ్ సినిమా తీసేటప్పుడు ఆ హీరోని ఆ మూవీ తప్ప వేరే మూవీస్ ఏది తీనేడు ఆ డైరెక్టర్. అదేవిధంగా ప్రభాస్ని కూడా అలా కట్టిపడేశాడేమో అనిపిస్తుంది నాకైతే. ద ఎపిక్ బాహుబలి అంటూ సినిమాని అయితే రిలీజ్ చేశాడు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది. వేరే కంట్రీస్ మూవీస్ చూడడం కూడా మొదలైంది బాహుబలి దగ్గర నుంచే. అఫ్కోర్స్ ఈ మూవీలో 2 పార్ట్లని ఒకే పార్ట్లో చేయాలి అంటే కొన్ని సీన్స్ డిలీట్ చేయాలి, కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు కొంతమంది జనాలకి నవ్వుకొని అర్థమైతూ ఉంటుంది. ఒకటే పార్ట్గా తీయాల్సిన సినిమాని 2 పార్ట్లుగా కూడా తీశాడు రాజమౌళి అని అర్థమై ఉంటుంది. కొన్ని సీన్స్ డిలీట్ చేసినా కూడా ఎక్కడ ఈ సీన్ డిలీట్ అయిపోయింది, ఈ సీన్ బాగలేదు, అరే ఇది రీక్రియేట్ చేసిన సీనే కదా అన్నట్టుగా అయితే ఎవరికి ఎక్కడ ఏమి అనిపించకుండా తీశాడు మళ్ళీ రాజమౌళి. ఎంఎం కీరవాణి దాని రీమిక్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఆల్రెడీ ఒకసారి చూసిందే కదా మన మూవీ, అన్నీ అయితే ఎవ్వరికి ఎక్కడ అనిపించదు ఈ సీన్ తర్వాత ఆ సీనే కదా అరే అన్నట్టుగా అనిపించదు. ఖచ్చితంగా ఇది మళ్ళీ కొత్తగా ఫ్యాన్స్ అంతా ఎంజాయ్ చేయగలుగుతారు. ఎక్కడా స్లోగా లేకుండా, ఎక్కడా స్పీడ్గా తీసుకెళ్లకుండా, ఒక సినిమాని ఎవరికి బోర్ కొట్టకుండా ఇది మళ్ళీ చూసిందే కదా అని లేకుండా క్రియేట్ చేసి రీమిక్స్ చేసి దాన్ని రిలీజ్ చేశాడు రాజమౌళి. ఎక్సలెంట్గా ఉంది బాహుబలి ద ఎపిక్ మూవీ అయితే మాత్రం. ద ఎపిక్ ఈ మూవీ అయితే మాత్రం టోటల్గా 3 hours 45 minutes ఉంటుంది. సాంగ్స్ ఇష్టపడే వాళ్ళకి, సాంగ్స్ కోసం వెళ్ళిన వాళ్ళకి, తమన్నా సీన్స్ కోసం వెళ్ళిన వాళ్ళు అయితే డిసప్పాయింట్ అవుతారు ఖచ్చితంగా. తమన్నావి సీన్స్ చాలా వరకు ఎగిరిపోతాయి. తర్వాత ఫస్ట్ పార్ట్లో ఉన్న మనోహరి సాంగ్ అయితే ఎగిరిపోతుంది. ఇలా చాలా సాంగ్స్ అయితే ఉండవు, డిలీట్ చేసాడు. 4 hours 45 minutes మూవీని 3 hours 45 minutesలో కుదించాలంటే కొన్ని సీన్స్ అయితే ఎగిరిపోతాయి. కిచ్చా సుదీప్ది ఉండదు. చాలా వరకు యాక్షన్ సీన్స్ కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ సినిమా ఫుల్గా నచ్చుతుంది. ఎక్కడ ఇది డిసప్పాయింట్మెంట్ అయితే ఉండదు. ఈ మూవీని కొత్తగా చూసే వాళ్ళైతే, ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే బాగా ఇష్టపడతారు. అంటే కొత్తగా చూసే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కూడా. స్టోరీ ఎక్కడ స్కిప్ అయినట్టయితే ఎక్కడ ఉండదు. స్టోరీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ అయితే క్లియర్గానే ఉంటుంది. ఎక్కడ స్టోరీ కూడా స్కిప్ అయింది అన్నట్టుగా అయితే ఉండదు. చాలా బాగుంది బాహుబలి ది ఎపిక్. ఇది మళ్ళీ పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి సూపర్ హిట్ కొట్టబోతున్నాడు ఈ మూవీని కూడా. ద బాహుబలి ఎపిక్ ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.